యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మేరీ మాతకు కూడాను చాలా దగ్గర చర్చిలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు మనకి తమిళనాడులోని వేలాంగిణిలో ఒక మేరీ మాత చర్చి ఉందని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే విజయవాడ దగ్గర ఉండేటటువంటి గుణదలలో కూడాను మనకి మేరీ మాత ఆలయం అనేది కనిపిస్తుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే దసరా ఉత్సవాల గురించి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దసరా ఉత్సవాలు అయితే మనకి పశ్చిమ బెంగాల్లో, అంటే ప్రస్తుతం బెంగాల్లో అయితే ఒకలా జరుపుకుంటారని చెప్పడం జరుగుతుంది. బెంగాల్లో అయితే వీటిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. వీటిని మనం శారదా ఉత్సవాలు అని పిలుస్తాం అనమాట. సాధారణంగా దసరా ఉత్సవాలు అనేసరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ శారదా ఉత్సవాలు ఇవ్వగానే 9 రోజులు పెడతారు, ఎందుకంటే మనం నవరాత్రులు జరుపుకుంటామని. కానీ బెంగాల్లో జరిగే శారదా ఉత్సవాలు మనకు 10 రోజులు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత కొన్ని ప్రాంతాల్లో అయితే నవరాత్రి ఉత్సవాలు కంటే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఢిల్లీలో కానీ చూసినట్లయితే నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే మనకి విజయవాడకు వచ్చేసరికి ఒక ముఖ్యమైన ప్రశ్న, మనకు తెలుసుకోవాల్సిన అంశం కూడాను, 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజించడం అనేది జరుగుతుంది. వీటిని నవరాత్రి ఉత్సవాలు అని చెప్తాం. వాటి గురించి ఒకసారి చూద్దాం. సో మొదటి రోజు బాల త్రిపుర సుందరిగాను అమ్మవారిని అలంకరిస్తారు. 2వ రోజు అన్నపూర్ణ, 3వ రోజు గాయత్రి, 4వ రోజు లక్ష్మీదేవి, 5వ రోజు సరస్వతి, 6వ రోజు లలితాదేవి, 7వ రోజు దుర్గాదేవి, 8వ రోజు మహిషాసుర మర్దిని, 9వ రోజు రాజరాజేశ్వరి అని వివిధ రూపాల్లో అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని ప్రత్యేక సార్లు అమ్మవారిని కేవలం కూరగాయలతో కూడాను పూజిస్తుంటారు. అలా కూరగాయలతో అలంకరించిన రోజు అమ్మవారిని శాకాంబరదేవి అని పిలుస్తారు. అయితే మహిషాసుర మర్దిని అని ఎందుకు పిలుస్తారు అంటే, మహిషుడు అనే ఒక రాక్షసుడు పూర్వం ప్రజలను ఎక్కువగా పీడించేవాడట. ఆయన పీడ నుండి రక్షించడాన్ని ఆ మహిషుడిని చంపి వచ్చింది కాబట్టి అందుకే అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తామని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణలోకి వచ్చినట్లయితే ఒక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ టచ్ చేయడం జరిగింది. దసరా ముందు వచ్చే అమావాస్యని ఏమని పిలుస్తారు? దీన్ని మహాలయ అమావాస్య అంటారు, లేదా పెతరామాస అని కూడా అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఎంతో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పెతరామాస మహాలయ అమావాస్య అన్న ఒకటే, దసరా ముందు వచ్చే అమావాస్య. గతంలో డిఎస్సీలో ప్రశ్న అడగడం జరిగింది, అభ్యర్థులు ఒకసారి గమనించుకోవాలి. ఇక తరువాత నవరాత్రి అంటే మనకి విజయదశమి రోజు అమ్మవారు నిద్రలేచింది అనడానికి కూడా ఒక చిన్న కథ కూడా చెప్తారు. మహిషుడిని చనిపోయిన తర్వాత అలసిపోయిన దుర్గాదేవి నిద్రపోవడం జరుగుతుంది. ఆవిడ నిద్ర నుండి మేల్కొల్పడానికి స్త్రీలందరూ కూడా చుట్టూ ఒక గుంపుగా పాటలు పాడి లేపడానికి ప్రయత్నిస్తారు. అలా నిద్ర లేపడానికి ప్రయత్నించే సమయంలో ఆ దుర్గాదేవి మనకి విజయదశమి రోజు నిద్ర లేచిందని కూడా ఒక నానుడి ఉంది. ఇక దసరా ఉత్సవాలు ఏ ఋతువులో వస్తాయి అనే ప్రశ్న కూడా మనకి ఇంపార్టెంట్. ఇది శరదృతువులో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకమైన పండుగలు ఇంకెక్కడైనా జరుగుతాయా అంటే, శ్రీకాకుళంలోను విజయనగరంలోను సిరిమానోత్సవంగా జరుపుకుంటారు. తిరుపతిలో అయితే మనకి బ్రహ్మోత్సవాలు కనిపిస్తాయి. అదే రాయలసీమలో అయితే మనకి గౌరీదేవి పూజలు కనిపిస్తాయి. తెలంగాణలో అయితే మనకి బతుకమ్మ పండుగ కనిపిస్తుంది. బతుకమ్మ అంటే ఏమిటి అంటే, పసుపు ముద్దను గౌరవంగా పెట్టి దాని చుట్టూ కూడా పువ్వులతో ఒక శంకు ఆకారంలో అమర్చి దాన్ని ప్రజలందరూ కూడా పూజిస్తారు. దీన్నే మనం బతుకమ్మ అంటాము. ఇది తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగ ఇది. అదేవిధంగా భారతదేశంలో చాలా ప్రదేశాల్లో, ముఖ్యంగా రాజస్థాన్ వంటి ప్రదేశాల్లో రావణ దహనం కూడా ఈ దసరా రోజుల్లోనే చేస్తారు. అదేవిధంగా ఈ దసరా రోజు ఆయుధ పూజ కూడా చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఒక కథ ఉంది. పూర్వం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినటువంటి పాండవులు జమ్మి చెట్టుపై ఉండేటటువంటి ఏవైతే తమ యొక్క ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలను తీసి విజయదశమి రోజు పూజ చేశారని ఒక నానుడు ఉంది. అందుకే విజయదశమి రోజు జమ్మి చెట్టుని పూజించడం కూడాను, ఆయుధాలను పూజించడం కూడా చేస్తారు. ఇంకా మరో ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు పాలపిట్టను దర్శనం చేసుకోవడం కూడాను అదృష్టంగా ప్రజలు భావించడం అనేది జరుగుతుందన్నమాట. శుభశకునంగా ఊహిస్తారు. అదేవిధంగా పూర్వం శిష్యరికం అనేది మనకి ఆశ్రమ పాఠశాలలో ఉండేటప్పుడు గురువులు అదేవిధంగా తమ శిష్యుల్ని వెంటబట్టుకొని వచ్చి ప్రతి ఇంటికి కూడాను వెళ్ళి తమ గేయాలతోనూ ఆటపాటలతోనూ ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులని కూడా చక్కగా అలరించి వాళ్ళ నుండి కానుకలు స్వీకరించే ఆచారం కూడా మనకు ఉండేది. అయితే ఈ సందర్భంలో పిల్లలు విల్లంబులు పట్టుకొని దాంట్లో పువ్వులు ఆకులు అనేవి ఆ గృహస్థుడి మీద వేయడం అనేది జరుగుతుంది. ఇలా పిల్లలు పట్టుకునేటటువంటి ఆ విల్లంబులనే మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే గిలకలు అని పిలుస్తాం అన్నమాట. అదేవిధంగా దీనిపైన ఒక పాట కూడా రాయడమే, పాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయ్యవారికి చాలు 2 వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలంటూ కూడాను కొన్ని దసరా పద్యాలు ఉంటాయి. ఈ దసరా పద్యాలను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది మనకు ఉండేటటువంటి మన పండుగల పాఠం. ఇక తర్వాత పాఠంకి వచ్చినట్లయితే మనకి
మాటలు కనిపిస్తుంది. ఈ మాటల్లో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే పిల్లల సామర్థ్యం ప్రక్రియ అయితే గేయంలో సాగుతుంది. సో ఈ పిల్లలకి అవకాశం ఇస్తే ఎలాంటి ఆటలైనా ఆడేస్తాము, గొప్పగా రాణిస్తామని చెప్తూ గేయం అంతా సాగిపోతుంది. ఇక పాఠం వెనకాల చూసినట్లయితే మనకి వ్యాకరణం చూసినట్లయితే నామవాచకాల గురించి ఒక ప్రస్తావన ఇవ్వడం జరిగింది. అంటే పేర్ల గురించి చెప్పే అంశాలని మనం నామవాచకాలు అంటామంటూ ఒక చిన్న ప్రస్తావన ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత పాట చూద్దాం, లడ్డూ బాధ. సో దీనిపైన రచయిత మీద ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించడం జరిగింది. లడ్డూ బాధను రాసింది ఎవరు అంటే డాక్టర్ మహిదర్ నల్ని మోహన్ గారు. ఇది దేని నుండి సేకరించారని కూడాను ఒకసారి అడగడం జరిగింది. కోతి తపస్సు అనే ఒక గేయ కథల సంపుటి. ఈ సంపుటిని ప్రచురించిన సంస్థ తెలుగు బాలల అకాడమీ వాళ్ళ నుండి సేకరించడం జరిగిందనమాట. ఇంకా కాకుండా దీంట్లో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే హాస్యం, పిల్లల్ని నవ్వించడం, అలాగే ప్రక్రియ ఏంటంటే గేయ కథ. ఇందులో చూసినట్లయితే బెల్లం లడ్డూను అందరూ కూడా చూడగానే తినేస్తుంటారు, అలాగే కీటకాలు కూడా తినేస్తున్నాయి అని బాధపడుతూ ఒక లడ్డు తిన్నగా తన బాధను చెప్పుకోవడానికి బ్రహ్మదేవుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బ్రహ్మదేవుడికి తన బాధను చెప్పుకునే సందర్భంలో మొత్తం పాఠ్యాంశం అంతా కొనసాగుతుంది. చివరికి పిల్లల్ని నోరించే బెల్లం లడ్డు, ఇక్కడ నుండి నువ్వు వెళ్తావా లేదా నిన్నే నేను తినేస్తాను, నన్ను కూడా నోరు ఊరించేస్తున్నావని బెదిరించడంతో అక్కడ నుండి బెల్లం లడ్డు పారిపోవడం జరుగుతుంది అని మొత్తం గేయం అంతా సాగుతుంది. అయితే ఈ పాఠంలో వచ్చేటటువంటి ఒక కీవర్డ్ చూసుకున్నట్లయితే శొంఠి అనే పదం ఇవ్వడం జరుగుతుంది. శొంఠి అంటే ఎండిన అల్లం. ఎండిన అల్లాన్ని మనం శొంఠి అంటాము. సో బెల్లం లడ్డు తన బాధను ఎవరితో చెప్పుకుందంటే బ్రహ్మదేవుడితో చెప్పుకోవడం జరిగింది. ఇక తర్వాత పాఠంకి వచ్చినట్లయితే మనకి గాలిపటం కనిపిస్తుంది. సో మన పండుగల తర్వాత రెండో ఇంపార్టెంట్ లెసన్ ఏదంటే గాలిపటం అని చెప్పొచ్చు. ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉండే ఏరియా ఇది. సో ఈ పాఠంలో చూసుకున్నట్లయితే మనకి ఏమేమి కనిపిస్తాయి. సో దీని యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటంటే కళలు, వస్తువులు తయారీ విధానం. అంటే గాలిపటాలను ఏ విధంగా తయారు చేయాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజానికి ప్రక్రియ అయితే ఆత్మకథ. గాలిపటం తన గురించి పిల్లల్ని పరిచయం చేసుకుంటూ మనకి పాఠం అంతా సాగుతూ ఉంటుంది. సో మొదట ఒక చిన్న పొడుపు కథ ద్వారా గాలిపటం తనను తాను పరిచయం చేసుకుంటుంది. అయితే ఇక గాలిపటాలు అనేవి ముఖ్యంగా గాలిపటాల పండుగ ఏ దేశంలో జరుపుకుంటారు అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా చైనా. ఇక మన దేశంలో గాలిపటాల పండుగ ఏ పండుగలో జరుపుకుంటారని కూడా ఒక ప్రశ్న ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. సంక్రాంతి. భోగి రోజు, సంక్రాంతి రోజు మన దేశంలో ఎక్కువగా గాలిపటాలను ఎగరేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత గాలిపటాలు ఎగరేయడానికి ఉపయోగించే దారాన్ని మనం మాంజా అంటాము. ఈ మాంజా తయారు చేయడానికి కావలసిన వస్తువు, పదార్థాల వివరాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అవేంటో ఒకసారి చూద్దాం. సో దారాన్ని తయారు చేయాలంటే ముందు దారం కావాలి, దానికి కోడిగుడ్డు సొన, అలాగే గాజు ముక్కల పొడి, అలాగే సన్నని ఇసుక, అదేవిధంగా జిగురు అంటే గమ్, ఇవన్నీ కూడాను ఆ దారానికి పూసినట్లయితే దాన్ని మాంజా అని పిలుస్తాము. ఇది చాలా గట్టిగా ఉంటాయి, చాలా పదునుగా కూడా ఉంటాయి. సో ఇది మనకు ఉండేటటువంటివి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే పాఠం చివర కొన్ని పొడుపు కథలు ఇవ్వడం జరిగింది. పాకాల చెరువులో 10 గుంజలు ఊపితే ఊగుతాయి కానీ పీగితే రావు అనేది చేతివేళ్ళు. అలాగే కిటికిటి తలుపులు, కిటార తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు అంటూ మరో పొడుపు కథ ఇవ్వడం జరిగింది. అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవు, అదే తోకలేని పీట 90 ఆమెళ్ళు పోతుంది, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డల రత్నమాణిక్యాలు అంటూ కొన్ని పొడుపు కథలు మనకి ఇవ్వడం జరిగింది. ఇక చివరిలో చూసుకుంటే వ్యాకరణాంశాలు చూసుకున్నట్లయితే సర్వనామం గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. నామవాచాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటామంటూ చిన్న వివరణ ఇవ్వడం జరిగింది. ఇది మనకుండే పాఠం. ఇక తర్వాత పాఠంలోకి వద్దాం. ఇక తర్వాత పాఠం చూసినట్లయితే కోతి పెన్సిల్. సో ఇది ఒక చిత్రకథ. సో పిల్లలకి వినోదము, విలువలు, ముఖ్యంగా వినోదంతో పాటు విలువలు బోధించడం ఈ పాఠం యొక్క ప్రధాన అంశము. సో పాఠంలోకి వెళ్ళినట్లయితే ముందుగా చూసుకుందాం. పాఠంలో చట్పట్ అనే ఒక కోతి ఉంటుంది. సో ఒక ఊరు దగ్గరికి వెళ్ళి ఒక కిటికీలో ఉండి కనిపిస్తుండే ఒక పుస్తకం పైన ఉన్న పెన్సిల్ని చూస్తుంది. ఆ పెన్సిల్ని పట్టుకుపోతుంది. ఆ పెన్సిల్తో చేసినటువంటి చేష్టలే మనకి ఇక్కడ ఈ చిత్రకథ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఆ కోతి చేసినటువంటి అల్లరి పనులు చూద్దాం. మొదట ఏం చేస్తుందంటే కొరుకుతుంది, చప్పగా ఉంటుంది, దానికి నచ్చలేదు. వెంటనే ఆ పెన్సిల్ని ఉపయోగించి మామిడి పళ్ళను కోయడానికి ఉపయోగిస్తుంది. చాలా మామిడి పళ్ళు కోస్తుంది, తింటుంది. ఇక తర్వాత ఏం చేయాలో తెలియక ఆ పెన్సిల్తో ఉడుతను కొడుతుంది. ఆ తర్వాత ఏనుగు తొండాన్ని గీకుతుంది. అక్కడితో ఆగకుండా ఇక చివరిగా ఒక తేనె తుట్టును కదిపిస్తుంది. తేనె తుట్టుని కదిపిస్తున్నప్పుడు ఆ తేనెని కింద ఉండేటటువంటి ఎలుగుబంటి తాగుతుంటుంది. కానీ ఆ తేనె తుట్టు నుండి కదిలినటువంటి ఆ తేనెటీగలు అనేవి ఈ కోతిని కరవడం మొదలు పెడతాయి. సో అప్పుడు అదంతా పరిశీలిస్తున్న పెద్ద కోతులని కూడాను వెళ్ళి దుమ్ములో దూకమని, దాక్కోమని సలహా ఇస్తాయి. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి చట్పట్ దుమ్ములో దాక్కుంటుంది. సో చివరికి తను రియలైజ్ అవుతుంది, ఈ పెన్సిల్ని తీసుకురావడం వల్లే నాకు ఈ కష్టాలు వచ్చాయని. ఆ తల్లి కోతి ఇచ్చిన సలహా మేరకు ఎక్కడి నుండి అయితే తీసుకొచ్చిందో మళ్ళీ అక్కడే పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ పెన్సిల్ పెట్టేసరికి అప్పటి వరకు లేని ఒక అబ్బాయి వచ్చి ఈ పెన్సిల్ నాదే అని తీసుకుని దాని
దాంతో ఒక బొమ్మ వేయడం జరుగుతుంది. అది కూడా ఒక కోతి బొమ్మ కావడం ఆ చట్పటి గమనించి అక్కడ నుండి పారిపోతుంది. ఈ కథ వల్ల మనకి ఒక విలువ మనకు చెప్పడం జరుగుతుంది. మనకు కాని వస్తువు మనం ముట్టుకోకూడదని, అలా తీసుకొస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతాయని చివరిలో ఒక చిన్న విలువ కూడా బోధించడం అనేది జరుగుతుంది. ఇది ఈ పాఠంలోనే ముఖ్యమైన అంశాలు. ఇక పాఠం చివరి చూసుకున్నట్లయితే వ్యాకరణ అంశాలు చూసినట్లయితే క్రియాపదాల గురించి ఇక్కడ కొంత పరిచయం చేయడం జరిగింది. పనిని తెలిపే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రియాపదాలు అంటారనేసి ఒక చిన్న వివరణ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత పాఠం 14వ పాఠం చూద్దాం. పిల్లల మర్రి. పిల్లల మర్రి పైన ఒక రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, పిల్లల మర్రి ఇతివృత్తం చూసుకున్నట్లయితే దర్శనీయ స్థలాలు, అదేవిధంగా ప్రక్రియ చూసుకున్నట్లయితే వ్యాసం. అయితే ఈ పిల్లల మరి ఎక్కడ ఉందనే ప్రశ్న చాలాసార్లు అడిగాడు. సో గుర్తుంచుకోవాలి, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ సిటీకు 4 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది 3000 మందికి నీడనిస్తుంది. అంతేకాకుండా 700 సంవత్సరాల వయస్సు ఉందనేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. పక్కనే పురావస్తు ప్రదర్శనశాల ఉందని, అదేవిధంగా పక్కనే ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే జంతువుల పార్క్ ఉంది, జింకల పార్క్ ఉంది, అదేవిధంగా పక్షుల పార్క్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక నర్సరీ కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడేది తర్వాత ఉండేటటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ వస్తాయి చూడండి. తర్వాత పిల్లల మరిలా అంటే పోలి ఉండేటటువంటి మరొక మాను అనంతపురంలో ఉంది, దాని పేరు ఏమిటి అని అడగడం జరుగుతుంది. దాని పేరు వచ్చేసి తిమ్మమ్మ మర్రిమాను. ఇలాంటిదే భారతదేశంలో అతిపెద్ద మాను ఎక్కడుంది అని ప్రశ్న అడిగితే తమిళనాడులోని మనకి చెన్నై నగరంలో ఉంది, అది అడయార్ ప్రాంతంలో ఉందని మనం చెప్పవచ్చు. ఇది మనకు ఉండేటటువంటి పిల్లల మరి పాఠం, దాని నుండి వచ్చేటటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక తర్వాత పాఠంకి వెళ్దాం. ఇక తర్వాత పాఠం చూసుకున్నట్లయితే మనకి తిథుల గురించి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఇతివృత్తం అయితే తెలుగువారి సంస్కృతిని చెప్పడం, అదేవిధంగా ఇది ఏ ప్రక్రియలో సాగుతుందంటే సంభాషణలో కొనసాగుతుంది. సో ఇక్కడ మనకి పాడ్యమి నుండి మనకి 14 రోజుల పాటు లెక్కించి 15వ రోజు అమావాస్య లేదా పౌర్ణమిని కలుపుకొని మొత్తం 15 తిథులు అని చెప్తాం. ఈ 15 రోజులు మనం పక్షం అని పిలుస్తాం. అయితే పక్షాలు 2 రకాలుగా చెప్తాం మనం. ఒకటి శుక్లపక్షము, రెండోది కృష్ణపక్షం అని చెప్తాము. సో కృష్ణపక్షం అంటే ఏంటి, శుక్లపక్షం అంటే అనేది కూడా మనకు తెలియాలి. సో చంద్రుడు అనేది క్రమంగా తన కళలు పెరుగుతూ ఉండేటటువంటి 15 రోజుల్ని మనం ఏమని పిలుస్తామంటే శుక్లపక్షం అంటాము. చంద్రకళలు వరుసగా తగ్గిపోయే క్రమాన్ని మనం కృష్ణపక్షము అని చెప్తాం. కృష్ణపక్షం అనేది తగ్గిపోతుంది కాబట్టి బాధకు చిహ్నంగా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో పక్షం అంటే 15 రోజులు, అంటే పాడ్యమి నుండి పౌర్ణమి వరకు లేదా పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండే 15 రోజులు మనం పక్షాలని చెప్తాం. సో ఈ పక్షాలని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఆ పేర్లు చూద్దాం ఒకసారి. పాడ్యమి, విధియ, తదియ, చవితిమి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, చివరిగా వచ్చేది అమావాస్య లేదా పౌర్ణమి. అమావాస్యతో ముగిసింది అంటే అది కృష్ణపక్షం అయి ఉంటుంది, లేదు పౌర్ణమితో ముగిసింది అంటే అది శుక్లపక్షం అయి ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇక తర్వాత పాఠం చెట్టు కోరిక. చెట్టు కోరిక మీద కూడాను అప్లికేషన్లో ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక కాల్పనికత. ప్రధానంగా ఇక్కడ వచ్చిన అంశం ఏంటంటే కాల్పనికత ద్వారా విలువలు బోధించడం అనేది ప్రయత్నించడం చేశారు ఈ పాఠంలో. ఇక తర్వాత ఇది ఏ కథనంలో ఉంటుందంటే కథలో ఉంటుంది. ప్రక్రియ అయితే కథ అని చెప్తాం, ఇతివృత్తం అయితే కాల్పనికత అని చెప్తాం. సో దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఒక మామిడి చెట్టు, అడవిలో ఉండే ఒక చిన్న మామిడి చెట్టు ఏం చేస్తుందంటే తిరిగాడే జంతువుల్ని, పక్షుల్ని, అదేవిధంగా వాటి చెప్పే కథల్ని వింటూ తనకు కూడా నడవాలని ఉందని కోరిక వనదేవుడిని కోరుకోవడం జరుగుతుంది. ఆ వనదేవుని ఏం చేస్తుందంటే వెంటనే తనకు నడవడానికి వీలుగా 2 కాళ్ళను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాళ్ళను పట్టుకొని కాళ్ళ సహాయంతో ఈ బుజ్జి మామిడి చెట్టు నడుస్తూ ఉంటుంది. మొదటగా దూరంగా ఎప్పుడు చూడనటువంటి నిప్పును చూస్తుంది, నిప్పుతో ఆడుకోవాలని ప్రయత్నిస్తుంది. చివరికి ఏమవుతుందంటే చెట్టులో కొన్ని కొమ్మలు కాలిపోవడం అనేది జరుగుతుంది. ఆ బాధతో లబోదిబం అని బాధపడుతున్న సమయంలో ఆ చెట్టుపై ఉండేటటువంటి కొన్ని పక్షులు వాటిని గమనించడం జరుగుతుంది. వెంటనే పక్షులు వెళ్ళి గాలికి చెప్పడం జరుగుతుంది. గాలి వెళ్ళి వెంటనే మేఘుడికి చెప్పడం జరుగుతుంది. మేఘం వచ్చి వర్షం కురిచి అక్కడ ఉండేటటువంటి మంటలు ఆర్పేయడం జరుగుతుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కట్టెలు కొట్టేవాళ్ళు ఈ మామిడి చెట్టుని చూసి ఏం చేస్తారంటే కొమ్మలను నరకడం ప్రారంభిస్తారు. వాటి నుండి భయపడుతున్నప్పుడు చీమలు వెళ్ళి వాటి నుండి రక్షిస్తుంది. ఇక తర్వాత రోడ్డుపైకి అడ్డంగా ఉండేటటువంటి బుజ్జి మామిడి చెట్టుని కావలివాడు పట్టుకోవడం, అలాగే పట్టుకొని లాక్కెళ్తూ ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో ఎవరు కాపాడారంటే కోతులు వచ్చి కాపాడాయని మనం చెప్పవచ్చు. ఇది ఈ విధంగా. సో కథలో మొత్తం జరిగిన సంఘటనలో చివరికి ఏం చేస్తుందంటే బుజ్జి మామిడి చెట్టు యథాస్థానంకి వచ్చి కూర్చోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల తెలిసింది ఏంటంటే మన స్థానంలో అంటే మన కాని స్థానం వాటి గురించి మనం ఆలోచించకూడదు, మన స్థాయిలోనే మనం రాణించాలి అని ఒక చిన్న విలువ అనేది చివరికి చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత పాఠం చూసుకున్నట్లయితే మనకి
బంగారు పాప, అదేవిధంగా ఆనిముత్యాలు అనేవి మనకు చివరిలో కనిపిస్తాయి. ఒక బంగారు పాప చూసుకున్నట్లయితే ఇక్కడ మానవ సంబంధాల ప్రధాన అంశము, అది కథ అనేది ప్రక్రియ అనేది కథ అని చెప్తాం. ఇక పాఠంలోకి వెళ్ళినట్లయితే ప్రజ్ఞ అనే ఒక పాప ఉంటుంది. అదేవిధంగా ఒక కర్ర బొమ్మలు చేసుకునే ఒక ముసలాయన ఉంటాడు, అతని పేరు రహీంకి దృష్టి అనేది కాస్త అంతంత మాత్రంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజ్ఞ అనేది రోజు రహీం తాతతో ఆడుకోవడం అనేది జరుగుతుంది. సో తొందరలో వచ్చేటటువంటి తన పుట్టినరోజు కోసమని కీస్ ఎగిరే విమానం కోసమని ప్రజ్ఞ డబ్బులు దాచుకుంటుంది. కానీ రహీం తాతకు కళ్ళు కనబడవని తన పుట్టినరోజు గిఫ్ట్గా కళ్ళద్దాలు కొనేసి రహీం తాతకు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో రహీం తాత కూడాను ప్రజ్ఞకు పుట్టినరోజు కానుకగా తన దాచుకున్న డబ్బులతో కీస్ ఎగిరే విమానాన్ని తయారుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇతరుల సహాయం పడితే మనకు తెలియకుండానే మనకు కూడా అంటే మంచి జరుగుతుందని చెప్పడం అనేది ఈ పాఠం యొక్క ప్రధాన విలువ అని చెప్పొచ్చు. ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఆనిముత్యాలు. ఈ ఆనిముత్యాలు మనకి 10 పద్యాలు 10 శతకాల నుండి ఇవ్వడం జరిగింది. సో వీటి యొక్క పేర్లనే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒకసారి చూస్తారు. ఈ పద్యాల్లో ప్రారంభము, అదేవిధంగా వాటి మొకటము, అదేవిధంగా వాటి శతకాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 3వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి మొత్తం సమాచారం కేవలం 32 నిమిషాలలో లేదా 34 నిమిషాల్లో మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు క్విక్ రివిజన్ చేసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మా వీడియోలు మరిన్ని కావాలనుకుంటే, మా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైనంత వరకు ఇందులో ఏమైనా పొరపాట్లు అనిపించినా, తప్పులు అనిపించినట్లు మీకు అనిపిస్తే దయచేసి కింద ఉన్నటువంటి కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాం. థ్యాంక్ యూ.